హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు అనేది నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇది వచ్చేస్తే అగారో స్పాట్ క్లీనర్ అన్నమాట. ఇది ఏమైనా మన సోఫాస్ మీద, కార్పెట్స్ మీద, వాటి మీద స్ట్రెయిన్స్ ఏమైనా పడ్డాయి అనుకోండి, మనం క్లీన్ చేసుకోవచ్చు. వాటర్తోని స్ప్రే చేసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకవైపు ఫ్రెష్ వాటర్ వేస్తాం, ఇంకొక ట్యాంక్ వైపు డర్టీ వాటర్ కలెక్ట్ అవుతుంది. సో చాలా కాంపాక్ట్ ఉంటుంది. బట్ ఇంట్లో మనకి కార్పెట్స్, సోఫాస్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే యూ కెన్ ట్రై దిస్. దీని లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, తప్పకుండా చెక్ చేయండి. అండ్ మొన్న అన్వి బర్త్డే రోజు నేను గోరింటాకు పెడతానన్నాను. అన్వికి నా మీద చాలా నమ్మకం అన్నమాట. నాకు రాదని డిసైడ్ అయిపోయింది. సరేలే, ఇప్పుడు దాన్ని బ్రతిమాలి పెట్టేంత ఓపిక నాకు కూడా లేదని చెప్పి బట్టలు కొనడానికి వెళ్ళాను కదా, అప్పుడు ఫ్యాన్సీ స్టోర్ నుంచి ఇప్పుడు స్టెన్సిల్స్ లాంటివి వస్తున్నాయి కదా, సో ఇది ఒకటి తీసుకున్నాను. ఒకటి 60 రూపీస్, ఒక హ్యాండ్ది 60 రూపీస్ తీసుకున్నారు. సో అది దానికి పెద్దది అడల్ట్ హ్యాండ్ కాబట్టి అవి కట్ చేసి అన్వికి 2 చేతులకి అవి పెట్టాను. తనకి చాలా నచ్చేసింది. సో మీషోలో చూస్తే ఇవన్నీ కలిపి అరౌండ్ నాకు 80కో 90కో వచ్చాయి, ఆఫర్స్, డిస్కౌంట్స్ అన్నిటి తర్వాత. సో అది చూపిస్తున్నా. మీకు కూడా డిజైన్స్ అవన్నీ కష్టం అనుకుంటే ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయాయి అంటే పనులన్నీ, మనకి చెయ్యాలి అని ఒక హోప్ ఉండాలి కానీ, ఇష్టం ఉండాలి కానీ, అన్నీ సింపుల్ అయిపోయి అన్నీ అంటే ఇప్పుడు బ్యాటిల్స్ అన్నీ మారిపోయాయి అన్నమాట. అంటే మన చిన్నప్పుడు నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, పెట్టాలి అలా ఉండేది. ఇప్పుడు రాదు అంటే కూడా మనం చేయగలుగుతాం. ఇవేం లేదు, జస్ట్ అది స్టిక్కర్ మనం చేతికి పెట్టేసుకొని కోన్తోని ఫిల్ చేసేసుకోవాలి. తర్వాత తీసేస్తే మన డిజైన్ అనేది వచ్చేస్తుంది. మనకి నచ్చిన డిజైన్ జస్ట్ 1 minute పెట్టేయచ్చు. సో చిన్నవి తీసుకున్నాను, అన్వి చేతులు చిన్నవి కాబట్టి సరిపోతాయిలే, హ్యాపీ అయిపోద్ది. ఇంకా ఫింగర్స్కి మనం పెట్టేసుకోవచ్చులే అని చెప్పి ఇవి తీసుకున్నాను. ఎన్ని వచ్చాయి? ఆల్మోస్ట్ 16 ఉన్నాయా? 1 2 3 4 8 9 10 11 12 13 14 15 ఉన్నట్టున్నాయి. సో బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా నా అలాగే డిజైన్ పెట్టడం కష్టం అనుకుంటే. అండ్ మొన్న గాజువాక్లో పెట్టించుకున్నప్పుడు అయితే ఒక హ్యాండ్కి ఆల్మోస్ట్ 100 or 50 తీసుకున్నారు సెంట్రల్లో, గాజువాక సెంట్రల్లో. సో అలా కాకుండా ఇలా ఉంటే మనం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఏమంటారు? ఏఐ వచ్చేసి అందరికి బోల్డ్ అని తెలివితేటలు వచ్చేసి బోల్డ్ అని జాబ్స్ పోతున్నాయి అనుకుంటాం, కానీ ఎఫోర్డబుల్ రేట్లోని మనకి పని కూడా అయిపోతుంది కదా. నాకైతే ఇవి చాలా నచ్చాయి. ఈసారి అన్వికి పెట్టేటప్పుడు కూడా దానికి కూడా వీడియో తీస్తాను, షేర్ చేస్తాను. పాపలు ఉంటే మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇది వచ్చేస్తే మన డిసానో పెనీ పాస్తా. సో పాస్తా ఎవరైనా తీసుకుందాం అనుకుంటే ఇవి నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇది అరౌండ్ 13 minutes అలా టైం పడుతుంది. పెనీ పాస్తా అనమాట. ఇందులో మనకి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ ఏమీ ఉండవు. అండ్ ఇది 100% వెజిటేరియన్. అక్కడ గ్రీన్ కలర్ డాట్ ఉంటే వెజ్ అని కదా, మనందరికీ తెలిసిందే. సో దీంతో రకరకాల డిషెస్ అన్నీ చేసుకోవచ్చు, వంటలు చేసుకోవచ్చు. అండ్ క్విక్గా స్నాక్స్ పిల్లలు అడిగినప్పుడు అలా చేసి ఇవ్వడానికి బాగుంటుంది. ఇప్పుడు టీ చేస్తున్నాను. తర్వాత ఈరోజు వచ్చేస్తే మనం కొంచెం మాట్లాడుకుంటూ మార్నింగ్ రొటీన్ లాగా చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేస్తే మార్నింగ్ మనకి టీ పడాలి. ఎన్ని అలవాట్లు ఉన్నా కూడా ఇది చాలా బేసిక్ అలవాటు అయిపోయింది. పొద్దున్న లేచి అరౌండ్ 8:30 లోపల ఒక టీ పడకపోతే మాత్రం హెడేక్ వచ్చేస్తుంది. చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు ఎప్పుడైనా అలా అంటే టీ తాగలేదని తలనొప్పి వచ్చిందంటే, టీ తాగకపోతే కూడా తలనొప్పి వస్తుందా అనుకునే వాళ్ళం. ఇప్పుడు మనమే పెద్దోళ్ళం అయిపోయామని ఒక రిమెంబరెన్స్ అన్నమాట. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు ఉప్మా చేస్తున్నా. సో నైటే నానబెట్టేసాను. కొంచెం పెసలు, బియ్యం, ఇంకా కొంచెం శనగపప్పు, కొద్దిగా మెంతులు వేసానా? వేయలేదు, అంతే. బియ్యం, పెసలు, శనగపప్పు అంతే. సో ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత మార్నింగ్ మనం మిక్సీ చేసేసుకోవడమే. పెసరట్టు చాలా చాలా సింపుల్, బేసిక్ అండ్ ఒక స్పెషల్ డిష్ లాగా ఫీలింగ్ వస్తుంది ఎందుకో పెసరట్టు అనగానే. దీనికి గ్రైండర్ కూడా అక్కర్లేదు, హ్యాపీగా మిక్సీలో పెట్టేసుకోవచ్చు. నైట్ ఉప్మా చేసా, అది ఉంది అని చెప్పి మార్నింగ్ కోసం పెసరట్టు చేస్తాను. సో ఉప్మా చేసే పని లేదు ఇప్పుడు. అండ్ శనగపప్పు ప్రతిసారి వేయను, కానీ ఏదో వీడియోలో చూసినట్టున్నా, అందుకని చెప్పి వేస్తున్నాను. అండ్ లాస్ట్ వీడియోలో నేను జ్యువెలరీ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను కదా. చాలామంది, తక్కువ మంది చూసినా, తక్కువ మంది కమెంట్ చేసిన వాళ్ళందరూ కూడా పర్సంటేజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 90 to 95% మంది చేయక్క అని అన్నారు. సో థ్యాంక్ యూ, సపోర్ట్ చేస్తాను అన్నందుకు అండ్ పాజిటివ్గా తీసుకున్నందుకు చాలా బాగా అనిపించింది. సో బోల్డ్ అంతా బ్యాక్ వర్క్ అయితే చేస్తున్నాను ప్రస్తుతానికి. ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఏం పేరు పెట్టాలి అనేది ఆలోచిస్తున్నా. సో మీ క్రియేటివిటీకి కూడా కొంచెం పదును పెట్టి
ఒక మంచి పేరు చెప్పండి. నేను అనుకుంటున్న కొన్ని చెప్తాను. ఫస్ట్ హరీషాస్ కలెక్షన్ అనుకున్నా, అప్పుడు అక్క చెప్తా, అక్క అన్నది అవి నువ్వు వాడేసిన ఇస్తున్నట్టు ఉంటుంది అన్నది. ఓ అలా అనిపిస్తుందా అంటే ఇప్పుడు థ్రెఫ్ట్ అని అలా బోల్డ్ అంటున్నారు కదా, సో అంత బాగాలేదు అన్నట్టు చెప్పింది, అందుకని దాన్ని తీస్తాం. నెక్స్ట్ వచ్చేస్తే SNH కానీ A&V కానీ అనుకుంటున్నాను. A&V కలెక్షన్స్ లేకపోతే A&V జస్ట్ సింపుల్గా A&V అని అనుకుంటున్నాను. A&V అంటే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, అన్విత అండ్ వైభవ్ అన్నమాట. సో ఈ 3 ఆలోచనలు అయితే నాకు వచ్చాయి. కాదు ఇంకేమైనా చెప్తాను అనుకుంటే హరి కానీ, హరి కంటే మళ్ళీ అబ్బాయిలదిలాగా అయిపోద్ది పేరు, హ్యారీ ఇష్టం లేదు. ఇప్పుడు చిన్న పిల్లలం కాదు కదా, అందుకని హ్యారీ ఇష్టం లేదు. సో అలాగా అన్నీ సార్ట్ అయిపోతున్నాయి, అంటే అవుట్ అయిపోతున్నాయి అన్నమాట. సో మీరు ఏదైనా ఒక మంచి పేరు, సింపుల్ పేరు, ఓన్లీ మా పేర్లు రావాలని ఏం లేదు, జస్ట్ నా గురించి మీకు తెలుసు కాబట్టి మన కలెక్షన్కి కానీ మన బిజినెస్కి కానీ ఏ పేరు బాగుంటుంది అనుకుంటున్నారో తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ పేరు అయిపోతే నెక్స్ట్ లోగో డిజైన్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ మన సోర్సింగ్ కూడా ఎక్కడి నుంచి ఏంటి అనేది బోల్డ్ అంతా చూస్తున్నాను, వెళ్ళాలి కూడా, వెళ్ళడం కూడా మొదలు పెడతా. సో అన్ని అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను, జస్ట్ మీకు కూడా నాకు కూడా కొంచెం వీడియోల్లో కూడా బాగుంటుంది అండ్ ఒక మెమరీ లాగా ఉంటుంది అన్నీ కూడా కలిసి అన్నమాట. సో పేరు అయితే ఈరోజు డిసైడ్ చేసేద్దాము. మీరు కూడా మీ ఒపీనియన్ని అండ్ మంచిగా చెప్పండి, సరేనా? అండ్ ఇక్కడ వచ్చేస్తే మన పెసరట్టు కోసం అది స్టార్ట్ అయిపోయింది, అది బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కోకోనట్ చట్నీ చేద్దామని చెప్పి కోకోనట్ పగలు కొడుతున్నా. కోకోనట్ చట్నీ చేసినప్పుడు కోకోనట్ ఈజీగా వచ్చేయాలి అనుకుంటే అన్వి వస్తే అన్వికి ఇస్తున్నాను తాగంటే, ఎప్పుడు ఏమి ఇచ్చినా వద్దంటారు పిల్లలు ఎందుకో, మళ్ళీ 5 నిమిషాల తర్వాత వచ్చి పట్టుకెళ్ళిపోతారు. సో మా ఇంట్లోనేనా మీ ఇంట్లో కూడా అనేది షేర్ చేయండి, సరేనా? ఇలాగా ఆ చిప్ ఉంటుంది కదా, దాన్ని అలాగ స్టవ్ మీద పెట్టండి. అప్పుడు ఒక 1 మినిట్ అవసరం లేదు, లైక్ 30 to 40 seconds ఉంచి మనం తీస్తాం అనుకో, చాలా ఈజీగా వచ్చేస్తుంది, ఇంకా అస్సలు కష్టపడక్కర్లేదు. దాని తర్వాత ఇలా పెట్టడానికి భయం వేస్తుంది అనుకుంటే మనం పుల్కా అవి కాల్చడానికి వాడతాం కదా, సో అది పెట్టి దాని మీద ఫ్లేమ్ మీద పెట్టుకోవచ్చు, అప్పుడు భయం వేయదు. సో ఇలా పీకిన వెంటనే వచ్చేస్తుంది, చాలా క్విక్గా అయిపోద్ది. మార్నింగ్ టైమ్స్లోని తర్వాత మనకి కొబ్బరి ఉండలు అవన్నీ చేసినప్పుడు మనం ఎక్కువ క్వాంటిటీస్లోని యూజ్ చేస్తాం కదా, అలాంటప్పుడు ఈ టిప్ యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే కోకోనట్తో ఏదైనా చేసినప్పుడు వెనకాతల బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా, అది తీసేసి కుక్ చేస్తే మనకి అప్పుడప్పుడు కోకోనట్ చట్నీ ఏమైనా తిన్నప్పుడు గొంతు దగ్గర కొంచెం దురదలాగా ఫీలింగ్ వస్తుంది. మరీ దురద అంటే దురద కాదు కానీ చిన్న డిస్కంఫర్ట్ ఫీలింగ్ వస్తుంది. సో అండ్ దగ్గు కూడా వస్తుంది అంటారు కోకోనట్ చట్నీ అవి తింటే. సో అవేమి రాకుండా ఉండాలి అనుకుంటే ఈ వెనకాతలది మనం పీల్ ఆఫ్ చేసేసి ఓన్లీ వైట్ పార్ట్తోనే కుక్ చేసుకోవచ్చు, అప్పుడు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది తెలుసా. మీరు ఎవరైనా ఇప్పటికీ అలాగే ఎప్పుడు చేయకపోతే కనుక ఒకసారి ఇలా ట్రై చేయండి. యాజ్ యూజువల్ మాకు తెలుసులే అనుకుంటే కనుక నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది. ఓకేనా? సో ఇలాగ మొత్తం పీకేసి, తెలిసినా మనకి చేయాలంటే బద్ధకం ఒకటి ఉంటుంది కదా, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. తెలిసినవి కూడా ఈ చిన్న చేయాలంటే అబ్బా ఇప్పుడు కట్ చేసేసేస్తే సరిపోతుంది, ఇదంతా పేకాలన్న ఫీలింగ్ వస్తుంది. కానీ టేస్ట్ డిఫరెన్స్ మాత్రం చాలా ఉంటుంది, బాగుంటుంది, కమ్మగా హాయిగా అనిపిస్తుంది చట్నీ తిన్నప్పుడు. అండ్ ఆ టెక్స్చర్లో కూడా మనకి చాలా సాఫ్ట్గా, మనకి బయట దొరుకుతాయి కదా హోటల్స్లో నీర్ చట్నీ అవన్నీ దొరుకుతాయి కదా, సో ఇంచుమించు అదే టేస్ట్ వస్తుంది. పలచగా చట్నీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా కొంచెం ఒక ఎక్స్ట్రా స్టెప్ అయినా కూడా ఈ వెనకతలది పీకేసి చేస్తే బాగుంటుంది. అలా పీకేసి లాగేసి అంటారేమో, తొక్క తీసేసి అంటారేమో కదా. సో దీన్ని మంచిగా కడిగేసి మనం చట్నీ చేసేద్దాం, సింపుల్ బేసిక్ చట్నీ అండి.
సో ఏం లేదు, జస్ట్ మిక్సీ జార్లోని మిక్సీ జార్ అనగా నాకు వైబుయే గుర్తొస్తాడు. ఇక్కడే ఉన్నాడు అనుకోండి, గుర్తురావడానికి వేరేగా లేడు కానీ అదే ఎప్పుడు చూసినా రోజంతా మిక్సీ వేస్తానే ఉంటాడు తెలుసా. ఆ మిక్సీకి క్యాప్ పెట్టేసి అంటాడు రోజంతా. వాడికి ఎంత ఇష్టం ఆ మిక్సీలు అంటే, బూ చేయడం అంటే చాలా చాలా ఇష్టం. అది గుర్తొచ్చింది. అండ్ ఇప్పుడు వచ్చేస్తే మన చట్నీ, వెరీ బేసిక్ సింపుల్ చట్నీ. కొబ్బరికాయలు కట్ చేస్తాము. దాని తర్వాత అందులో కొంచెం పుట్నాల పప్పు, కొంచెం గార్లిక్, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఇంగువ, చింతపండు కూడా వేసుకోవచ్చు. బట్ చింతపండు వేస్తే కొంచెం పులుపు ఫ్లేవర్ వస్తుంది. మనకి కమ్మగా ఉండాలి, ఇంకా చాలా ఫ్రెష్గా అనిపించాలి అనుకుంటే మనం దాన్ని కూడా స్కిప్ చేసేసుకోవచ్చు. అండ్ మంచిగా మెత్తగా రుబ్బేసుకొని తాలింపు పెట్టేసుకుంటే అయిపోయింది. ఈ మధ్యన నేను, మీరు ఎవరైనా అది చూసారా, ఇన్స్టాగ్రామ్లోని షార్ట్స్ వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, అందులో ఈ ఫిగ్ తినొద్దు, ఫిగ్ అంటే నాన్ వెజ్ తెలుసా, అది ఇది అని బోల్డ్ అన్ని వీడియోలు వచ్చి భయం పెట్టాయి. ఒకరికి వైరల్ అయితే ఇంకెంతమంది పెట్టేస్తారంటే మనకి ఇంకా ఏంటి ఇలా ఉంటుందా అని ఒక రకమైన భయం వచ్చేస్తుంది. సో మీలో ఎంతమంది ఆ ఫిగ్ వీడియో చూసారు అనేది చెప్పండి. కల్తీ అంటే ఇంకా బీభత్సమైన కల్తీ అన్నింటిలోని. ఇంకోటి సాఫ్రాన్ చూసాను. సాఫ్రాన్ ఎలా చేస్తున్నారో తెలుసా? కార్న్ ఉంటుంది కదా, స్వీట్ కార్న్, దానికి లోపల జుత్తు లాంటిది ఉంటుంది. ఆ తొక్కకి స్వీట్ కార్న్కి మధ్యలోని, దాన్ని ఏమంటారో నాకు తెలీదు, అందుకే అంత అందంగా డిస్క్రైబ్ చేశాను. సో దానికి రెడ్ కలర్తో స్ప్రే చేసి ఎండబెట్టేసి అది సాఫ్రాన్ లాగా కట్ చేసి వేసేస్తున్నారు అనమాట. ఓ మై గాడ్, ఇన్ని ఐడియాలు ఎలా వస్తాయి రా బాబు అనిపించింది నాకు. అంటే ఎలాగో మన బాడీ, మన ఏమంటారు, అవయవాలన్నీ కూడా ఇంకా అలవాటు చేసుకొని దానికి తగ్గట్టు మౌల్డ్ అయిపోవాలి అంతే. అంతకుమించి మనం ఏం చేయలేము. అంటే ఆర్గానిక్ అన్నది ఆర్గానిక్ కాదు, కనిపిస్తుందంతా నిజం కాదు, తింటుందంతా ఫుడ్ కాదు, అలా అయిపోయింది. సో ఇంకా స్ట్రెస్ ఎక్కువ తీసుకొని చేసేది ఏం లేదు. కానీ నాకు ఇంకా ఆ సాఫ్రాన్ వీడియో చూసి నవ్వాలు ఏడాలు అర్థం కాలేదు. సో మీలో ఎంతమంది ఆ వీడియో చూసారనేది కూడా షేర్ చేయండి. అండ్ మన పెసరట్టు ఉప్మా అయితే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ యమ్మీగా, ఇంకా చాలా హెవీగా ఫీలింగ్ వస్తుంది ఇన్ని తింటే పొద్దున్నే. కాబట్టి మనకి లంచ్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం దొరుకుతుంది అన్నమాట ఈరోజు. సో అంతే ఈ రోజుకి వీడియో. నేను కలుస్తాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో. అండ్ మర్చిపోద్దు, పేరు ఏదైనా సెలెక్ట్ చేయండి అండ్ సజెస్ట్ చేయండి, సరేనా? కమెంట్ సెక్షన్లో వెయిట్ చేస్తుంటాను. సో తప్పకుండా చెప్పండి, ఓకేనా? ఉప్మా కూడా స్ప్రెడ్ చేస్తాను. మంచిగా రోస్ట్ చేసేసి చట్నీ వేసి ఇచ్చేద్దాం. అండ్ ఇక్కడ ఆయిల్ ఎక్కువ వేసినట్టుగా అనిపించింది కదా, అంత ఎక్కువేం వేయలేదు, అందులోంచి కొంచెమే పడుతుంది. సో అదొకటి వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు నాకే అనిపించింది, ఎంత వేస్తావు బాబు అని అనిపించింది. కానీ తిన్నప్పుడు అంత ఆయిల్ అనిపించలేదు అని కూడా అనుకున్నా. అన్వికి ఇచ్చినప్పుడు కొంచెం ఆయిల్ వేస్తా, పర్లేదులే పిల్లలు తినొచ్చు అన్నట్టు. సో ఇలా క్రిస్పీగా కావాలంటే ఆ మాత్రం పడుతుంది కదా. సో అదన్నమాట. బాయ్ బాయ్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ మీకు టాటా చెప్పడానికి ఈ 2 పక్షులు వచ్చాయి ఈరోజు. సో ఈ పక్షులు కూడా మీకు చెప్తున్నాయి అన్నమాట, ఏమని, ఒక పేరు సెలెక్ట్ చేయమని, ఓకేనా? బాయ్ బాయ్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో, టాటా.